వందలాది మైళ్ళ ప్రయాణం తర్వాత చెన్నై చేరుకున్నప్పుడు ఒక ముఖం చూశాను. చాలా కాలంగా మర్చిపోయిన ముఖం. అది నా స్నేహితుడు. కాలం మానేసిన బంధం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఒక కాఫీ, కొన్ని జ్ఞాపకాలు, చెన్నై వీధుల్లో మళ్ళీ పిల్లల వలలా తిరిగినాం. ఈరోజు నేను గమనించింది, ప్రయాణంలో ప్రతి మలుపు ఒక కొత్త దారిని కాదు, కొన్నిసార్లు ఓ పాత స్నేహితుడి వైపు కూడా తిప్పుతుంది. జాయిన్ విత్ మీ. వీరందరూ శ్యామ్ అని ఎవరని అడిగారు కదా. శ్యామ్ అంటే ఇదిగో మావాడే, బావ అవుతాడు. అయిపోయి నేను ఇక్కడ ఉండి 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు అయిపోయిందా? ఇక్కడే ఉన్నా. ఆల్మోస్ట్ ఎప్పుడో చెడ్డి దోస్తులు చదువుకున్నాం అప్పుడు. తర్వాత మనోడు చదువు అంటే హార్డ్ వర్క్ కోసం ఇలా వచ్చాడు ఫినాన్షియల్ ట్రబుల్స్ వల్ల. తర్వాత ఇక్కడ వచ్చి 14 సంవత్సరాలు అయిపోయింది. 14 సంవత్సరాలు బాగా హార్డ్ వర్కరు, లేత్ వర్క్ చేస్తుంటాడు. పర్ఫెక్ట్ అంటే ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ మైండ్ సెట్టే. పీవీసీ పైప్ మిషనరీ. పైప్ మిషనరీ. ఆ పైప్లో ఎలక్ట్రికల్ పైపులు ఉంటాయి. ఎలక్ట్రికల్ పైపు. ఓకే ఓకే. ఆ తయారు చేసి మిషన్ రెడీ చేస్తాం. చెన్నై ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం. ఏంటి బా ప్లాన్? అంటే బీచ్కి వెళ్దాం. ఓకే. మెరీనా బీచ్కి, బెసవనార్ బీచ్కి. ఫేమస్ ప్లేస్ కదా. ఫేమస్ ప్లేస్. కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న పార్కులు. ఓకే ఓకే. నాకు కూడా అంతగా తెలీదు, చూడాలి చెన్నై ఎలాగ ఉంటుందో. ఫస్ట్ డే కదా. శ్యామ్ బాబుతో ఈరోజు వెళ్దాం కలిసి. చాలా డేస్ తర్వాత నా స్నేహితుడు కలిసి ఉంది, చాలా హ్యాపీగా ఉంది. శ్యామ్ మా ఇద్దరం, నేను, జోగరం, ఇంకో మాకు రూమ్మేట్ ఒకరు ఉన్నారు. హాయ్ బ్రో. పేరు? నా పేరు శ్రీను. అంటే మా ఏ ఊరు మీది? బిడిమే. మా పక్కన ఊరే బిడిమంట. యాక్చువల్గా మనం ఎప్పుడు కలలేదు కదా. ఫస్ట్ టైం ఈ శ్యామ్ రూమ్మేట్ మనోడు కూడా ఎక్కడే వర్క్ చేస్తున్నాడు. నలుగురం కలిసి అలాగా చెన్నైలో ట్రిప్కి వెళ్తున్నాం అలాగా చూడడానికి. హాయ్ చెప్పు. హాయ్. శ్యామ్ వెహికల్ తీస్తున్నాడు. ఇద్దరం కలిసి మనోడు పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఎవరికి? జోగరావుకి. కలిసి చెన్నై ఫిగర్ అవుట్ చేద్దాం, చెన్నై ఎలా ఉంది ఏంటంటే. వెళ్దామా? వెళ్దాం. చెన్నై విజిటింగ్ అలా మిల్క్ బాగా మిల్క్ తాగి మళ్ళీ మొదలెడతా యుద్ధం. ఎలా మరి ఎలా అనిపిస్తుంది నీకు? యూట్యూబ్లో రావడం చాలా నాకు హ్యాపీగా ఉంది. అవునా? ఓకే ఓకే. బైకుల మీద వచ్చాము. మన జాగర్ ఓనర్ కార్ అటు ఉందట, అలా కార్ తీసుకెళ్తాము. బైకులు ఇక్కడ పెట్టేసి మనోడు వర్క్ చేసిన ప్లేస్ ఇది, ఇక్కడ పెట్టి కార్ తీసుకెళ్తాము. మన శ్రీను జాగర్ డ్రైవ్ చేస్తాడు. మా ఇద్దరు వెనక్కి కూర్చోను. ఎలా కనిపిస్తుంది బాగా? బాగానే ఉంది. కార్లో చల్లగా ఉంది కదా ఏసీ. యాక్చువల్గా ఇదిగో ప్యారిస్ కార్నర్ దగ్గర ఉన్నాము. సెక్రటరేట్ ఇది లైన్ ఇది. అది రామస్వామి మొదలం సత్రం అనేసి ఒకటి ఉందన్నమాట అక్కడ. ఆల్మోస్ట్ మనం సెంట్రల్ స్క్వేర్ దగ్గర ఉన్నాం. కిందకి ఏంటంటే అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ అంతా కింద ఉంటుంది. ఆపోజిట్లో రెడ్ కలర్ అంతా రైల్వే స్టేషన్. మొత్తం పర్టికులర్గా చెన్నై సబ్ టెర్మినల్ ఇక్కడ ఉందన్నమాట. కరెక్ట్గా అయితే చెన్నై రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్నాం. ఇదిగో ఇదే చెన్నై రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ ఈ స్టేట్లన్నిటి కలుపుతుంది ఇదే కాబట్టి మెయిన్. చాలా ఓల్డ్. ఇన్ని స్టేషన్లు చూశాను కానీ ఇది మాత్రం అసలు హైప్ వేరు. ఇండియన్ ఫ్లాగ్ చూపిస్తాను. నాగారావన్, శ్రీను వాళ్ళ కారులో ఉన్నారు. మా గురి వెయిట్ చేస్తాం. మేము చూడడానికి అలాగ వచ్చాం బయటికి. సో ఇక్కడ నుండి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వస్తే నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. రైల్వే స్టేషన్ పక్కలోనే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది. చాలా పెద్దది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదు. ఒకసారి చూడండి మీరే. అక్కడి నుండి అలాగా ఇది మొత్తం అయ్యి ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ మనకి వరల్డ్ ఫస్ట్ వార్, సెకండ్ వార్, కార్గిల్ వార్ ఇవన్నీ జరిగేటప్పుడు ఎవరైతే తమ ప్రాణాలను అర్పించారో వారి యొక్క సమాధికి త్యాగంగా స్తూప స్తంభం ఒకటి నిర్మించడం జరిగిందనమాట. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. పార్క్తో కూడిగా ఉంది. ఇదిగోండి చూడండి, ఆ లోపల మొత్తం పార్క్ ఇలాగ ఉంటుంది. ఇదనమాట టోటల్. ఇది మా బావ ఇద్దరం కలిసి రావడం జరిగింది. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. కరుణానిధి మెమోరియల్ అది ఇక్కడ ఉంది. ఫ్రంట్ ఆఫ్ వ్యూ ఇది. దీనికి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. నాకు ఐడియా లేదు ఎలా ఉంటుంది అనేది. ఎన్నిసార్లు వచ్చాడు బాగా ఇక్కడికి? లెక్కలేదు. ఓకే. కరుణానిధి మెమోరియల్ ఇది. సో చూడండి, ఇది
దాని యొక్క ఫ్రంట్ గేట్ ఇది ఇలా ఉంది. అమ్మ జనాలు అయితే అసలు లోపలికి వెళ్తే మనకు ఐడియా వస్తుంది ఏంటంటే ఆర్చ్ ఇది గేట్. లోపల ఎంట్రన్స్ చూపిస్తాను. అసలు మైండ్ బ్లోయింగ్, చాలా చాలా బాగుంది. జనాలు అయితే ఫుల్ రద్దీగా ఉన్నారు. 2 ఏనుగు దంతాలాగా ఉన్నాయి. లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది అసలు జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. అసలు ఊహించలేదు ఎంతమంది ఉంటారని. అటు సైడు కరుణానిధి యొక్క మ్యూజియము, ఇటు సైడ్ స్టాచ్యూ ఫ్రంట్ గేటు, అటు సైడ్ మెరీనా బీచ్, ఫ్రంట్లో మెరీనా బీచ్. ఇదంతా ఒక ఇదన్నమాట, ఒక ఎత్తు. ఆయన యొక్క సమాధి చూపిస్తుంది. ఎంత బాగుందంటే ఇగో సమాధి సర్కిల్లో చేసి దీన్ని యానిమేట్ చేసి చాలా చక్కగా పెట్టారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ విగ్రహం కూడా ఉంది ఇక్కడ. చుట్టుపక్కల చూసుకుంటే ఎలివేషన్స్, ఆయన యొక్క సమాధి అంటే అక్కడ ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాం, మీకు చూపిస్తాను. చూడండి, ఇది గారి సమాధి ఇది. చూడండి 24 గంటలంట ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆయన సమాధి, ఆయన యొక్క ఫోటోగ్రాఫ్ అక్కడ పెట్టారు. ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాను నేను. ఎంత చేసుంటే ఒక వ్యక్తి యొక్క సమాధి పెట్టి ఇన్ని ఎకరాల్లో ఒక స్టాండర్డ్ మ్యూజియం పెట్టి ఎంత చేసుంటే పెడతారు చెప్పండి. సో గొప్ప గొప్ప వ్యక్తులకి ఊరికనే పుట్టలేదు కదా, అలాగే వాళ్ళు కూడా వచ్చి దేశానికి ఏదో ఒకటి ఇచ్చిపోతారు. అలాగే ఆయనలో కొన్ని గొప్ప విషయాలు మనం తెలుసుకోవడం తప్పలేదు. ఇక్కడ ఇది సరౌండ్ గారి కరుణానిధి గారిది అంట. ఇక్కడ నుండి జయలలిత దగ్గరికి వెళ్దాం. సో తమిళనాడులో అమ్మ అని పిలుస్తారా. జనాలు అయితే విపరీతంగా వచ్చినారు. అసలు తక్కువేం కాదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. రద్దీగా ఉందన్నమాట. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4:46 అవుతుంది. జనాలు అయితే చాలా విపరీతంగా, మొత్తం స్ట్రీట్ ఫుడ్. ఇదిగో చూసి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చాం. జయలలిత గారి సమాధి ఇది. సో దీని లోపలికి వెళ్దాం. కరుణానిధి చూసాం కదా, ఇక్కడ ఏంటంటే జయలలిత గారి ఒక సమాధి ఇది. కరెక్ట్గా ఆపోజిట్లో ఎంజి రామచంద్ర గారి సమాధి, అంటే ఒక శిలాస్తూపం దగ్గర ఉన్నాం. తమిళనాడుకి అమ్మ ఈవిడి గారి జయలలిత. వాళ్ళు రాజకీయంగా పరంగా, సినీ యాక్టర్ పరంగా మంచిగా ఒక ఉన్నత ప్లేసెస్ని వాళ్ళు చోటించుకున్నారు. కాబట్టి నాకైతే వీళ్ళు చూసేటప్పుడు చాలా ఇన్స్పైర్ అనిపిస్తుంది అనమాట. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఆవిడ యొక్క సమాధి చూద్దాం. ఎంజీఆర్ యొక్క సమాధి చూడండి. పువ్వులు, జ్యోతిలు కూడా చాలా ఇప్పటివరకు వెలుగుతున్నాయంటే వాళ్ళు ఎప్పుడు చనిపోయారు వాళ్ళ జ్ఞాపకార్థంగా వెలుగుతున్నాయి. ఇక్కడ భారతరత్న ఎంజీఆర్ అని ఉంది. అది అక్కడ ఆయన సమాధి. పర్టికులర్గా పూలన్నీ వేస్తున్నారు. సో లోపలికి వెళ్దాం. తమిళనాడు అమ్మ జయలలిత గారి సమాధి దగ్గర ప్రజెంట్ అయితే ఇక్కడ సమాధి అనమాట. ఇది ఆవిడ యొక్క అగ్ని దీపారాధన అయితే ఇక్కడ జరుగుతుంది. ఆవిడ యొక్క ప్రేమ అక్కడ ఉంది. కింగ్డమ్ని నిర్మించి తమిళనాడు స్టేట్లో ఇలా చేయడం అంటే అసలు ఇంపాసిబుల్. ఇది వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం ఇప్పటివరకు ఉంచారంటే చాలా గ్రేట్. ఇదిగోండి ఆవిడ యొక్క పిక్చర్ ఇక్కడ ఉంది, ఫోటో. ఇంకా లోపలికి వెళ్దాం. ఇదంతా టూర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా మెరీనా బీచ్కి వెళ్దాం. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. నేను, జోగాడు, శ్రీను, శ్యాము నలుగురు వెళ్తున్నాము. ఎంత విపరీతంగా ఉన్నారంటే ఆల్మోస్ట్ చాలా క్రౌడ్గా ఉంది. చెన్నై మెరీనా బీచ్ ఎందుకు ఫేమస్ ఇప్పుడు నాకు అర్థమైంది. హార్స్ రేసులు కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ, అక్కడ కిడ్స్ ప్లే గ్రౌండ్స్ కానీ టోటల్గా చాలా ఎక్కువగా ఉందన్నమాట. మెరీనా బీచ్ చుట్టుపక్కల తినడానికి తిండి, ఉండడానికి ప్లేసు, చూడడానికి బ్యూటిఫుల్ పీపుల్స్ ఆల్మోస్ట్ అట్రాక్ట్ చేస్తుంది బీచ్. జనాలు అయితే అసలు నేను ఊహించిన చెప్తున్నాను కదా, ఈ మూలను చూసుకుంటే అలాగే తిరుక్కొని ఆ మూల వరకు మొత్తం ఆల్మోస్ట్ క్రౌడ్తో నిండి ఉంది. 12 కిలోమీటర్లు అంటే అంత ఈజీ ఏం కాదు. సెకండ్ లార్జెస్ట్ బీచ్ అంటే ఇది చెన్నై మెరీనా బీచ్. ఫైనల్లీ ఇక్కడికి వస్తాం. అందరు ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ స్పెండ్ చేసుకుంటూ, స్నానాలు చేసుకుంటూ, ప్రతి ఒక్కటి చూసుకుంటూ, తింటూ, ఒక మిడిల్ క్లాస్ ఫీమేల్స్ అన్నీ ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తే దాని యొక్క కిక్కే వేరు అనుకుంటా.
నగర్ బీచ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మేము ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. ఆల్మోస్ట్ 7 o'clock అయిపోయింది. అంటే ఒక బీచ్ దగ్గర అక్కడ మెరీనా బీచ్ అటు సైడ్ ఉంటే రైట్ సైడ్లో ఇక్కడ ఈ బీచ్ ఉంటుంది. దీన్ని బసంత్ నగర్ బీచ్. ఇది స్ట్రైట్ వే బీచ్ పాయింట్ అయితే లెఫ్ట్ రైట్ అంటే స్ట్రీట్ ఫుడ్స్ అదే అనిపిస్తుంది. ఇక్కడ బాగుంది కదా బసంత్ నగర్. క్లైమేట్ బాగుంది, కూలింగ్ ఉంది. చెన్నైలో దిగిన ఎండంతా ఈ బీచ్లో చల్లగా అయిపోయింది ఒకసారి. మొత్తం గేమింగ్ సెంటర్ ఇది, కిడ్స్ జోన్ ఇది. ఎవరైనా వస్తే బసంత్ నగర్ కిడ్స్ ఫోక్ వరల్డ్ అని చోట ఉంది. ఇక్కడికి ఎవరైనా వచ్చి ట్రై చేయండి, బాగుంది. కిడ్స్ ఫ్యామిలీస్తో వస్తే అలా గేమ్స్ అంతా స్పెండింగ్ అయిపోద్ది. చివరికి కాఫీ తాగుతుంది బావా, కాఫీ తాగుతున్నా. చెమట్లేదు ఊరిపోయి బాగా తిరిగేసాను. ఇది ఈరోజు వీడియో. మొత్తానికి మీకు మెరీనా బీచ్ అండ్ రైల్వే స్టేషన్ మ్యాక్సిమమ్ ఈ బసంత్ నగర్ బీచ్ మ్యాక్సిమం కవర్ చేశాను. అండ్ ఇది ఈరోజు వీడియో. మా శ్యామ్ బాబుతో బాగా కొంచెం ఎంజాయ్ చేశాను. అంటే టోటల్గా తిరగడం అన్నీ అయిపోయింది. మొత్తం మనోడే స్పాన్సర్ చేశాడు మొత్తం అంతా. సో ఈ క్రెడిట్స్ అంతా శ్యామ్కి వెళ్తాయి. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. అదనమాట. రేపటి వీడియోలో కలుద్దాం.